హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అమృతం వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ పప్పు. ముందుగా మైసూర్ పప్పును తీసుకొని వాష్ చేసి ఒక బౌల్లో పెట్టుకోండి. కొన్ని వాటర్ పోసి కొంచెం సేపు అలానే ఉండనివ్వండి. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్, టమాటో, మిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర అండ్ కొంచెం మెంతి ఆకు ఉంటే వేయండి, లేకపోతే లేదండి. ఎంతో సింపుల్ అండ్ ఈజీ. ఇది చపాతీకి ఆర్ రైస్కి చాలా బాగుంటుంది ఈ పప్పు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి ఆయిల్ వేయండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కొంచెం సేపు ఫ్రై చేయండి. తర్వాత కరివేపాకు వేయండి. అన్నీ ఫ్రై చేస్తూ ఉండండి. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు తీసుకొని వేసుకోండి. ఇందులోకి కొన్ని టమాటోస్ యాడ్ చేయండి. ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని వాటిని దంచి వేసాను. ఇలా అన్నీ ఉడుకుతూ ఉండగా టమాటాలు, ఆనియన్స్, మిర్చి అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము కడిగి పెట్టి ఉన్న పప్పును తీసుకుందాము. నేను ఒక గ్లాస్ ఆఫ్ పప్పు తీసుకున్నానండి. ఆ పప్పు తీసుకున్న పప్పును మొత్తం ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయ్యేలాగా ఉంచండి. అప్పుడే పప్పు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతుంది. అండ్ ఫ్రై అయిన పప్పు కాబట్టి కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది. నేను ఒక గ్లాస్ ఆఫ్ పప్పు తీసుకున్నానండి. దానికి సరిపడే అంత 2.5 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఈ క్వాంటిటీతో మీరు పోసారనుకోండి చాలా సాఫ్ట్గా అండ్ మరీ డ్రై కాదు, మరీ వెట్ కాదు, చాలా బాగుంటుంది. వాటర్ పోసాక అలా మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అట్లా ఉడకనివ్వండి. ఇది చాలా టేస్ట్ అండ్ చాలా బాగుంటుంది. రైస్కి కానీ అండ్ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. నా బాబుకి చాలా ఇష్టం. థ్యాంక్ యూ.